గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన తిరుగులేని నేత. రాయలసీమ టీడీపీలో ఆయన మాట అంటే శాసనంలా ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీ అధినేతకు షాడోలా ఉన్నాడు ఆ నాయకుడు. ఆ తర్వాత ఓడిపోవడం, ఆ నేత కూడా పార్టీ మారడం చకచక జరిగిపోయాయి. ఇప్పుడు ఆ నేత తన అన్న కోసం పాత పరిచయాలను ఉపయోగిస్తున్నాడనే టాక్ నడుస్తోంది. ఇంతకీ ఎవరా నేత తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. సీఎం రమేష్ నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నాయకుడు. టీడీపీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభ సభ్యునిగా రాయలసీమలో చక్రం తిప్పిన ఈ నేత తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాక బీజేపీ కండువా కప్పుకున్నారు. వేరే పార్టీలో ఉన్నారన్న మాటే తప్ప టీడీపీ అధినేత చంద్రబాబుకు అంతర్గతంగా ఆయన సన్నిహితుడనే మాట వినపడుతోంది. అధికార వైసీపీ నేతలు కూడా తరచూ ఇవే విమర్శలు చేస్తూ ఉంటారు. తనకున్న పాత పరిచయాలు ఉపయోగించి ఇప్పుడు తన అన్న సీఎం సురేష్ నాయుడుకు ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఇప్పించే ప్రయత్నంలో ఉన్నారన్న మాట వినిపిస్తోంది. తెర వెనుక ఆయన చేస్తున్న రాజకీయం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ తన అన్నకు ఇప్పించుకోవాలన్న టార్గెట్ పెట్టుకున్నారట సీఎం రమేష్. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడి హామీ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో అన్న సీఎం సురేష్ నాయుడుకు టీడీపీ టికెట్ ఇప్పించుకుని తనకు ఉన్న పలుకుబడి, పరిచయాలతో ఆయన్ను గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటికే సీఎం రమేష్ తన సన్నిహితులు, అనుచరులకు ఈ మేరకు సమాచారం అందించారట. అన్న సీఎం సురేష్ నాయుడును ప్రొద్దుటూరులో యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంచినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తన సొంత డబ్బులతో అన్నా క్యాంటీన్ ప్రారంభించి టీడీపీ రాష్ట్ర నాయకులను ఆహ్వానించారు సీఎం రమేష్ సోదరుడు సీఎం సురేష్. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సీఎం సురేష్ నాయుడు తెరపైకి రావడంతో ఇప్పటికే ప్రొద్దుటూరు టికెట్ పై ఆశలు పెట్టుకున్న నాయకులలో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ రేసులో 7 ఉన్నట్లు ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి నేనంటే నేనంటూ తెలుగుదేశం ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ఓ పక్క వీరు ఇరువురు పోటీ పడుతుంటే మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రవీణ్ రెడ్డికే టికెట్ అంటూ లోకేష్ చెప్పకనే చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రవీణ్ రెడ్డిని గెలిపించాలని లోకేష్ పిలుపునిచ్చారు. దీంతో ప్రొద్దుటూరు టికెట్ కేడర్కు ఇచ్చారనే టాక్ తెలుగు తమ్ముళ్లలో ఉంది. ప్రొద్దుటూరు రాజకీయాల్లో ఎంతమంది పేర్లు తెరపైకి రావడంతో ఏ రాజకీయ నాయకుడి వెంట ఉండాలో తెలియక, ఎవరికి మద్దతు పలకాలో తెలియక సతమతమవుతున్నారట తెలుగు తమ్ముళ్లు. అయితే నియోజకవర్గ టికెట్ తనకేనని కార్యకర్తలు, అనుచరులకు చెప్పిన సీఎం సురేష్ సైలెంట్ గా పార్టీ కేడర్ ను కలుపుకుంటూ పోతున్నారట. ఈ మధ్య స్పీడ్ పెంచిన సీఎం సురేష్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అన్న కాన్ఫిడెంట్ చూస్తుంటే తమ్ముడికి పార్టీ నుంచి గట్టి హామీ వచ్చినట్లే తెలుస్తోందంటున్నారు. ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ పై చాలా మంది ఆశలు పెట్టుకున్న సీఎం సురేష్ నాయుడుకి కానీ, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి కానీ ఇవ్వొచ్చిన టాక్ టీడీపీలో ప్రధానంగా వినిపిస్తోంది. అయితే సీఎం రమేష్ కు చంద్రబాబుతో ఉన్న సన్నిహిత్యంతో తన అన్న సురేష్ నాయుడుకి ప్రొద్దుటూరు టికెట్ ఇచ్చేలా మంత్రాంగం నడపగలరా? ఒకవేళ టికెట్ ఇచ్చినా పార్టీలో నెలకొని ఉన్న గ్రూపు రాజకీయాలను ఎదుర్కొని ఎన్నికలకు వెళ్లగలరా అన్నది వేచి చూడాల్సిందే. మొత్తం మీద ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ వ్యవహారం పార్టీలో పెద్ద చర్చకు దారితీస్తోంది.